హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు కిడ్ స్టోరీ టైంకి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో సుధీర్ అనే ఒక అన్న ఉన్నాడు. ఈ అన్న వాళ్ళ ఇంట్లో కరెంటు పోయినప్పుడు చాలా భయం వేస్తుంది. అంతేకాదు, నాకు కరెంటు పోతే దారి తెలియట్లేదు, చీకట్లో నాకేం అర్థం కావట్లేదు, కాబట్టి కరెంటు పోయినప్పుడు లైట్ ఇవ్వడానికి నేను క్యాండిల్స్ కొనుక్కుంటాను అని సుధీర్ అన్న అనుకొని ఒకరోజు బయలుదేరి షాప్కి వెళ్ళాడు. పిల్లలు, షాప్కి వెళ్ళి అన్న 4 క్యాండిల్స్ కొనుక్కొచ్చుకున్నాడు. ఆ 4 క్యాండిల్స్ని ఇంట్లోకి తెచ్చి తన రూమ్లో సెల్ఫ్లో పెట్టాడు. పిల్లలు, ఒకరోజు కరెంటు పోయింది. పిల్లలు, వెంటనే అన్న తన రూమ్లో సెల్ఫ్లో దాచిపెట్టిన క్యాండిల్స్ దగ్గరికి వెళ్ళి ఇలా పిలిచాడు, హలో క్యాండిల్స్, ఇప్పుడు మీ సమయం వచ్చింది. ఈరోజు మా ఇంట్లో కరెంటు పోయింది, ఒక్కసారి మీరు నా గదిని వెలిగిస్తారా? ప్లీజ్ క్యాండిల్స్, కమాన్ అని పిలుస్తున్నాడు. పిల్లలు, అందులో మొదటి క్యాండిల్ అనింది, అమ్మో సుధీర్ అన్న, నేను ఒక్కదాన్ని వెలిగితే ఇంత పెద్ద రూము మొత్తం వెలుగుతో నింపబడుతుందా? నాకు అంత కెపాసిటీ లేదన్నా, నేను ఉన్నదే చాలా చిన్నగా, నీ రూమ్ ఏమో చాలా పెద్దది, అంత పెద్ద రూమ్కి ఇంత చిన్న క్యాండిల్ని ఎలా వెలిగివ్వగలనన్నా, అందుకే నేను రానన్నా, ఏమనుకోకే అని పక్కకి వెళ్ళిపోతుందట. పిల్లలు, ఎంత సాడ్ థింగో కదా. క్యాండిల్ ఉన్నదే వెలిగివ్వడానికి, కానీ ఈ క్యాండిల్ తనకున్న శక్తిని అండర్ ఎస్టిమేట్ చేసుకొని వెలగటానికి ఇష్టపడట్లేదు. చెల్లి, తమ్ముడు, మనలో చాలామంది ఇలాంటి క్యాండిల్ లాగే ఉంటారు కదా. అమ్మో అక్క, అంతమంది ముందు నిలబడి నేను పాట పాడాలా, నేను సాంగ్ పాడాను అనుకో, అందరు నన్ను చూసి ఏమనుకుంటారో, ఎక్కిరిస్తారేమో, నాకు భయం వేస్తుంది అక్క. ఇంతమంది ముందు నేను ప్రేయర్ చేయాలా? నాకు అంత ధైర్యం లేదక్క, నాకు ప్రేయర్ చేయడం రాదు, నాకు పాట పాడటం రాదు, నేనేమి చేయలేనక్క, నా వల్ల కాదక్క అని చాలామంది దేవుడు వారికి ఇచ్చిన విలువైన తలాంతులను ఉపయోగించడానికి భయపడుతుంటారు. పిల్లలు, ఈరోజు ఈ క్యాండిల్ లాగా మనం ఉండకూడదు. అనేకుల మధ్యలో దేవుణ్ణి మహిమపరచడానికే దేవుడు మనకు తలాంతులను ఇచ్చాడు. వాటిని ధైర్యంగా దేవుని మహిమ కొరకు ఉపయోగించే వారిగా ఉండాలి. సరే, మొదటి క్యాండిల్ రాలేదు కదా, రెండవ క్యాండిల్ని పిలుద్దామని, హలో క్యాండిల్, నువ్వైనా వస్తావా? నా గది చీకటితో ఉంది, నాకు దారి తెలియట్లేదు, అక్కడ ఇక్కడ గుద్దుకుంటూ పడిపోతున్నాను, ప్లీజ్ క్యాండిల్ వచ్చి నా గదిని వెలిగించవా అని అడిగాడు. పిల్లలు, రెండవ క్యాండిల్ని. అప్పుడు ఆ రెండవ క్యాండిల్ ఇలా అనిందట, సుధీర్ అన్న, ఒక్కసారి ఆలోచన చెయ్యి, నువ్వు నన్ను వెలిగించాలి అంటే ఫైర్ తీసుకొచ్చి నాకు తగిలిస్తావు, అప్పుడు ఆ ఫైర్ నన్ను కాలుస్తూ ఉంటుంది, నాకు చాలా నొప్పి అనిపిస్తుంది అన్న, నేను రానన్నా ప్లీజ్ అన్నా అని చెప్పి అది తప్పించుకుంటుందంట. అయ్యో ఏమైంది క్యాండిల్, అలా అంటున్నావు? మరి నువ్వు ఉన్నదే వెలిగివ్వడానికి కదా, నిన్ను వెలిగించాలంటే మంట తీసుకొచ్చి నీకు అంటిస్తేనే కదా నువ్వు వెలుగుతావు అని అంటే, అప్పుడు ఆ క్యాండిల్ అనిందంట, నిజమే, నువ్వు మంట తీసుకొచ్చి నాకు అంటిస్తావు, కానీ ఆ మంట నన్ను ఎంత కాలుస్తుందో తెలుసా? నీకు వెలిగివ్వడానికి నేనెందుకు కాలిపోవాలి, అందుకే నేను రానన్నా, ఏమనుకోకే అని చెప్పిందట రెండవ క్యాండిల్. రెండవ క్యాండిల్ లాగే చాలామంది దేవుని కొరకు నిలబడాలంటే, అమ్మో నాకు చాలా ఇబ్బంది అవుతుంది అక్క, నన్ను చాలామంది ఎక్కిరిస్తారు, ఎగతాళి చేస్తారు, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటే నన్ను చాలామంది హేళన చేస్తారు, అందుకని నేను రాను, అందరి ముందు నేను నిలబడి పాటలు పాడను, వాక్యం చెప్పను, ప్రార్థన చేయనని చాలామంది వారికి వచ్చే కష్టాలను బట్టి ముందుగానే భయపడి దేవుని మహిమ కొరకు జీవించడం ఆపివేస్తారు. పిల్లలు, ఎంత సాడ్ థింగ్ కదా. మనం అలా ఉండొచ్చా పిల్లలు? లేదు కదా. సుధీర్ అన్న రెండవ క్యాండిల్ మాట్లాడిన మాటలకు చాలా బాధపడి, సరే థర్డ్ క్యాండిల్ అయినా వస్తుందేమో అని దాన్ని పిలిచాడు. పిల్లలు, క్యాండిల్ నువ్వైనా వస్తావా? మొదటి 2 క్యాండిల్స్ మేము రాము అని తప్పించుకుంటున్నాయి, అట్లీస్ట్ నువ్వైనా వస్తావా అంటే ఆ థర్డ్ క్యాండిల్ అనిందట, సుధీర్ అన్న మరేం అనుకోకే, నేను ఇప్పుడు ఎంత పొడుగా ఉన్నాను కదా, నువ్వు నన్ను వెలిగించావనుకో, నేను కరిగిపోయి 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 చిన్నగా అయిపోతాను, అప్పుడు నా లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఈరోజు నీకు సంతోషం ఇవ్వడానికి నేనెందుకు నా లైఫ్ని తగ్గించుకోవాలి? సారీ అన్న, నేను నా కోసం బ్రతకాలి
బ్రతకాలని అనుకుంటున్నాను. నేను వేరే ఒకరి కోసం కరిగిపోవడం నాకు ఇష్టం లేదన్నా. ఐఎమ్ సారీ, నేను రాలేను అని చెప్పిందట 3వ క్యాండిల్. నిజమే పిల్లలు, చాలామంది ఇలాగే ఉంటున్నారు. అంటే నేను నా లైఫ్ని నా కోసం బ్రతకాలని ఇష్టపడుతున్నాను అక్క. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతా. నా లైఫ్తో నేను ఎంజాయ్ చేస్తా. ఏం చూడాలనుకుంటే అది చూస్తా, ఏం చెయ్యాలనుకుంటే అది చేస్తా, ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్తా. అంతేకాని నా లైఫ్ని నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవించకుండా యేసయ్య కొరకు నేనెందుకు జీవించాలక్క అని చాలామంది వారి జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. ఎంత సాడ్ థింగో కదా పిల్లలు. అసలు క్యాండిల్ని తయారు చేసిన వాడు ఎందుకు తయారు చేశాడు అని అంటే అది వెలగటానికి, కరిగిపోవడానికి, అది కాలిపోయినా వెలుగుతూ ఉండటానికే కదా. కానీ ఈ 3 క్యాండిల్స్ అంటున్నాయి మేము రాము అని తప్పించుకుంటున్నాయి. ఇక చాలా సాడ్గా సుధీర్ అన్న లాస్ట్ క్యాండిల్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, హలో క్యాండిల్, అట్లీస్ట్ నువ్వైనా వస్తావా అని అడిగితే అప్పుడు ఆ 4వ క్యాండిల్ అనిందంట, సుధీర్ అన్న ఆ 3 క్యాండిల్స్ రాలేదని బాధపడకు సుధీర్ అన్న, నేనున్నాను కదా, నేను తప్పకుండా వస్తాను. నేను ఉన్నదే వెలుగివ్వటానికి, కాలిపోవడానికి, కరిగిపోవడానికన్నా తప్పకుండా నేను వస్తాను. నేను వెలగగలిగినంతగా నేను వెలుగునిచ్చి నీ ఇంట్లో ఉన్న చీకటిని తరిమి కొడతానన్నా, నన్ను వాడుకోవా అని అడిగిందట 4వ క్యాండిల్. చెల్లి తమ్ముడు, ఇలాగే చాలామంది దేవుని కోసం వారి జీవితాన్ని అర్పించి ప్రభు కోసం కరిగిపోయి, కాలిపోయి, ఎంత కష్టమైనా సరే ప్రభు మహిమ కొరకు వెలుగుతున్న వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. గొప్ప గొప్ప మిషనరీస్, గొప్ప గొప్ప దేవుని సేవకులు, పాస్టర్ అంకుల్స్, పాస్టర్ ఆంటీస్, చిల్డ్రన్ మిషనరీస్ ప్రభు కోసం వారి జీవితాలను డెడికేట్ చేసుకొని చీకటిలో ఉన్న ఈ లోకానికి ఒక గొప్ప వెలుగుగా నిలబడుతున్నారు. ఎంత గ్రేట్ కదా. అంతేకాదు దేవుని కోసం వారి విలువైన జీవితాన్ని ఖర్చు పెడుతూ ప్రభు కోసం అరిగిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. మరి చెల్లి తమ్ముడు, 4వ క్యాండిల్ లాగా నీవు ప్రభు కోసం నిలబడతావా? 4 క్యాండిల్స్ గురించి మనం చూసాం. మీకు గుర్తుందా? ఫస్ట్ క్యాండిల్ ఏమనింది? అమ్మో, నేను ఇంత చిన్నదాన్ని అంత పెద్ద రూమ్కి నేనెలా ఇస్తాను వెలుగు, నా వల్ల కాదన్నా అనింది మొదటి క్యాండిల్. 2వ క్యాండిల్ ఏమనిందో గుర్తుందా పిల్లలు? అన్నా నేను వస్తే కాలిపోతానన్నా, నాకు చాలా నొప్పి అవుతుంది, నేను రానన్నా అని సాకులు చెప్పి తప్పించుకుంది. 3వ క్యాండిల్ ఏమనింది పిల్లలు? నేను రాను, ఒకవేళ నేను వచ్చాననుకో మొత్తం కరిగిపోతా, నా లైఫ్ అంతా నీకు సంతోషం ఇవ్వడానికేనా, నేను రాను, మై లైఫ్ మై విష్ అంటూ 3వ క్యాండిల్ తప్పించుకుంది. 4వ క్యాండిల్ లాగా మనం సాకులు చెప్పకుండా ప్రభు కొరకు ప్రకాశించాలి. ఎందుకంటే క్యాండిల్స్ని తయారు చేసిన వాడు క్యాండిల్స్ వెలగాలి అని తయారు చేశాడు. అలాగే నిన్ను నన్ను తయారు చేసిన దేవుడు ఈ చీకటి లోకంలో వెలుగుగా ఉంటూ మరి పాపంలో చెడ్డ పనులు చేస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారికి యేసయ్య వైపు తిప్పే ఒక గొప్ప వెలుగుగా ఉండాలని ప్రభు మనల్ని తయారు చేశాడు. ఈ రోజు నుంచి ప్రభు కొరకు వెలుగుదామా? రైట్. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రం ప్రకాశించిందని బైబిల్లో రాయబడింది. నిజమే, ఆ నక్షత్రం ఎంత గొప్పదో తెలుసా? ఆకాశంలో బోల్డ్ అన్ని స్టార్స్ ఉంటాయి కదా. మీరు ఎప్పుడన్నా నైట్ టైం ఆకాశం వైపు చూసారా? బోల్డ్ అన్ని స్టార్స్ ఉంటాయి కదా. కానీ అన్ని స్టార్స్ వెలిగినట్లుగా ఆ స్టార్ వెలగలేదు. సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ స్పెషల్గా ఆ స్టార్ ప్రకాశించింది. దాని వెలుగును చూసి ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఆ స్టార్ని చూసి వెంటనే ఐడెంటిఫై చేశారు. ఏమనో తెలుసా? అరే, మన చరిత్రలో ప్రవచన గ్రంథాలు చెప్తున్నాయి కదా, యూదాలో ఒక స్టార్ వస్తుందని. నిజంగానే ఈ స్టార్ అలాగే అనిపిస్తుందిరా, అన్ని స్టార్స్ లాగా లేవు, ఇది నిజంగా షైనింగ్ స్టార్ రా, భలే ఉందిరా ఈ స్టారు అని అందరూ ఆశ్చర్యపోతూ, ఆ నక్షత్రం ఎప్పుడు వస్తుందంటే యేసయ్య పుట్టినప్పుడు నక్షత్రం వస్తుందని ఆ ప్రవచన గ్రంథాల్లో ఉన్నాయి పిల్లలు. వెంటనే వాళ్ళు యూదుల రాజు పుట్టాడ్రా, మనం చూద్దాం పదండ్రా అని అందరు కలిసి మరి జ్ఞానులు చాలామంది వారి లగేజెస్ ప్యాక్ చేసుకొని యేసయ్యని చూడటానికి బయలుదేరారు పిల్లలు. మరి ఈ రోజుల్లో మనకి దారి తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ లొకేషన్ ఫాలో అయిపోవచ్చు కదా. ఆ రోజుల్లో గూగుల్ మ్యాప్స్ లేవు కదా పిల్లలు, దారి చెప్పే వాళ్ళు కూడా లేరు. కానీ ఎవరు దారి చెప్పారో తెలుసా? ఆకాశంలో ఉన్న నక్షత్రం
నక్షత్రం వారికి దారి చెప్పింది. మొదటిగా ఆ నక్షత్రం షైనింగ్ స్టార్గా ఎంతో అద్భుతంగా ప్రభు కొరకు ప్రకాశించింది. ఒకవేళ దాన్ని అడిగి, ఏంటి నక్షత్రం నువ్వు ఇంత బాగా ప్రకాశిస్తున్నా, ఎవరి కోసం నువ్వు ఇంత షైన్ అవుతున్నా అంటే ఆ నక్షత్రం ఇలా చెప్తుంది, యేసయ్య పుట్టాడని లోకానికి చెప్పడానికి నేను ఇంతగా వెలుగుతున్నాను అని చెప్తుంది. పిల్లలు, చెల్లి, తమ్ముడు, నువ్వు కూడా యేసయ్య కొరకు వెలుగుతున్నావా? యేసయ్య పుట్టాడని అందరికీ ఈ విషయం తెలియాలని ఆ నక్షత్రం తాను ఎంతగా వెలగగలదో అంత లైట్ ఇచ్చింది. పిల్లలు, ఎంత గ్రేట్ కదా. మనం కూడా దేవుని వాక్య ప్రకారం మనం చేసే మంచి పనుల వల్ల యేసయ్య కొరకు గొప్ప వెలుగునిచ్చేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. అంతేకాదు పిల్లలు, ఈ నక్షత్రం ఫస్ట్ ఏమో షైనింగ్ స్టార్గా, నెక్స్ట్ ఏమో గైడింగ్ స్టార్గా ఉంది. ఏం చేసిందో తెలుసా ఈ నక్షత్రం? ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న ఆ జ్ఞానులు ఇంత దూరం దేశం దాటుకొని రావడానికి కారణం ఆ స్టార్ అక్కడే నిలబడి, కమాన్ ఫాలో మీ, నన్ను చూడండి, వచ్చేయండి, నేను యేసయ్యని చూపిస్తాను మీకు అని వాళ్ళందరినీ యేసయ్య వైపుకు నడిపించింది. ఆ జ్ఞానులు దారి కనుక్కోవడానికి ఏ వ్యక్తిని అడగలేదు, కానీ ఆ స్టార్ని ఫాలో అయిపోయారు. ఎంత గ్రేట్ స్టార్ కదా. ఉన్నతంగా హైయెస్ట్ పొజిషన్లో ఉంది ఈ స్టార్. మనం కూడా దేవుని కొరకు ఉన్నతమైన స్థితిలో ఉండి వెలగాలి. చెల్లి, తమ్ముడు, నీకు యేసయ్య ఎవరో తెలుసు కదా. యేసయ్యని నమ్ముకుంటే నరకాన్ని తప్పిస్తాడని నీకు తెలుసు కదా. యేసయ్యే మన కోసం మన పనిష్మెంట్ ఆయన తీసుకున్నాడని, సిలువ మీద మన కొరకు మరణించాడని తెలుసు కదా. యేసయ్య లేకపోతే నరకానికి వెళ్తామని మనకు తెలుసు కదా. పిల్లలు, ఇలాంటప్పుడు పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యని నమ్ముకుంటే గొప్ప పరలోకాన్ని దేవుడు మనకి ఇస్తాడని మనకు తెలుసు. కానీ మన ఫ్రెండ్స్కి తెలుసా పిల్లలు? వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా. మరి ఎవరు చెప్తారు? మనమే చెప్పాలి కదా. మనము ఆ స్టార్ జ్ఞానులను యేసయ్య దగ్గరకు తెచ్చినట్లుగా మనం కూడా గైడింగ్ స్టార్గా ప్రభు కొరకు ప్రకాశిస్తూ చీకటిలో ఉన్న మన ఫ్రెండ్స్ను యేసయ్య వైపుకు నడిపించే గైడింగ్ స్టార్గా మనం ఉండాలి. పిల్లలు, ఓకేనా? ఈ నక్షత్రం యేసయ్యను చూపించిన తర్వాత ఇది ఇక దాని గురించి ఏ గొప్ప చెప్పుకోలేదు. పిల్లలు, కొంతమంది ఏదైనా మంచి పని చేశారనుకో, ఇంకంతే, ఆంటీ నేనేం చేశానో తెలుసా, మా ఫ్రెండ్కి నేను చాక్లెట్ ఇచ్చాను, ఆంటీ మా ఫ్రెండ్ నిన్న బాక్స్ తెచ్చుకోలేదు, నా బాక్స్ షేర్ చేశాను, నా చపాతీ మా ఫ్రెండ్కి ఇచ్చాను ఆంటీ అని మనం చేసిన చిన్న చిన్న విషయాలే బోల్డ్ అంత పెద్దగా చెప్పుకుంటాం కదా. మరి తూర్పు దేశం నుండి జ్ఞానులను యేసయ్య దగ్గరకు తీసుకొచ్చిన ఈ నక్షత్రం ఎక్కడ తన గురించి తాను గొప్ప చేసుకోలేదు. పిల్లలు, అది యేసయ్యను చూపించిన తర్వాత దాని గురించిన డిస్కషన్ అంతా ఆగిపోయింది. చెల్లి, తమ్ముడు, యేసయ్య కోసం మనం పాటలు పాడినా, మనం మ్యూజిక్ ప్లే చేసినా, యేసయ్య కొరకు మనం పరిచర్య చేసినా, సువార్త చెప్పినా మహిమంతా యేసయ్యకే ఇవ్వాలి. కానీ మనం మాత్రం గొప్ప అని అనిపించుకోవద్దు. పిల్లలు, ఆ స్టార్లో నుంచి మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలి. చెల్లి, తమ్ముడు, నీవు కూడా యేసయ్యని చూపిస్తున్నావా? నీ మాట అచ్చం యేసయ్యలాగే ఉందా? నీ చూపు యేసయ్యలాగా ఉందా? నీ మనసు యేసయ్య లాంటి మనసు నీకుందా? అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా చాలామంది అంటారు కదా, సేమ్ నువ్వు మేనమామలాగే ఉన్నావు, మీ మేనత్తలాగా కనిపిస్తున్నావు, అచ్చం నీ కళ్ళు మీ మమ్మీ కళ్ళే, మీ ముక్కు మీ డాడీ ముక్కే అని చాలామంది మనల్ని పోలుస్తూ ఉంటారు కదా. తాతయ్యతో, అమ్మమ్మతో, మేనత్తతో, డాడీతో, లేకపోతే మమ్మీతో పోలుస్తూ వీళ్ళ మమ్మీలాగే మాట్లాడుతుంది, వీళ్ళ డాడీలాగే మాట్లాడుతున్నారు అంటారు కదా. మరి యేసయ్యలాగా మాట్లాడుతున్నారని ఎవరైనా మన గురించి చెప్తున్నారా? నక్షత్రాన్ని చూసి మనం ఈరోజు ఈ విషయం నేర్చుకోవాలి. ఆ నక్షత్రం యేసు వైపుకు వారిని నడిపించింది, యేసును చూపించింది. ఆ నక్షత్రం నీవు నేను కూడా యేసయ్యను చూపించే నక్షత్రంలాగా ఉండాలి. పిల్లలు, ఓకేనా? ఆ జ్ఞానులను యేసయ్య దగ్గరకు నడిపించిన తర్వాత నేను అనుకుంటాను, అంత దూరం నుండి రాత్రింబగళ్ళు కష్టపడి ప్రయాణం చేసిన తర్వాత ఎప్పుడైతే జీసస్ని చూశారో ఆ జ్ఞానులు ఒక్కసారి తలలు పైకెత్తి నక్షత్రాన్ని చూసి థ్యాంక్స్ చెప్పారేమో అని అనిపిస్తుంది. పిల్లలు, ఎందుకంటే ఇంత ప్రయాణం చేసి కష్టపడి వచ్చినాక యేసయ్యని చూసేసరికి వాళ్ళ కష్టమంతా మర్చిపోయారు. పిల్లలు, ఎందుకంటే రక్షకుడు, ఈ లోకాన్ని రక్షించే గొప్ప సేవియర్ మన కొరకు పుట్టాడని సంతోషంతో
వాళ్ళు ఆ స్టార్ వైపు చూసి ఎంత గొప్ప పని చేసావు స్టార్, ఈరోజు మాకు యేసయ్యను చూపించావు అని ఎంత థ్యాంక్ఫుల్గా ఉండొచ్చో కదా. అంటే ఇంకొక మాట చెప్పనా, ఆ స్టార్ వీళ్ళ లైఫ్స్లో గొప్ప సంతోషాన్ని నింపింది యేసయ్యను చూపించుట ద్వారా. అలాగే మనం కూడా మన ఫ్రెండ్స్కు యేసయ్యను చూపించడం ద్వారా గొప్ప సంతోషాన్ని వారి హృదయాల్లో నింపాలి. చెల్లి తమ్ముడు, సంతోషం అనేది ఈ లోకంలో ఉన్న ఏది అనుభవించినా రాదు కదా. చికెన్ బిర్యానీ తింటే ఆ సంతోషం కాసేపే ఉంటుంది, గేమ్స్ ఆడుకుంటే ఆ సంతోషం కాసేపే ఉంటుంది, లేదా షాపింగ్కి వెళ్ళి మంచి బట్టలు కొనుక్కున్నామా అది కూడా కొంచెం సేపే ఉంటుంది, బోల్డన్ని డబ్బులు దాచిపెట్టుకున్నామా ఆ డబ్బులు ఖర్చు అయ్యేంత వరకే సంతోషం. కానీ యేసయ్య ఇచ్చే సంతోషం ఎప్పటికీ నిలిచి ఉండే సంతోషం. కాబట్టి ఈ స్టార్ ఏం చేసిందో తెలుసా, ఆ జ్ఞానుల హృదయాల్లో యేసయ్యను గూర్చిన సంతోషాన్ని నింపింది. చెల్లి తమ్ముడు, మనం కూడా ఈ లోకంలో ఉన్న ప్రజల హృదయాల్లో యేసయ్యను గూర్చిన సంతోషాన్ని నింపేవారిగా ఉండాలి. క్రిస్మస్ వచ్చింది అని అంటే అందరు ఏమనుకుంటారు, యేసయ్య బర్త్డే కాబట్టి నేను బట్టలు కొనుక్కోవాలి, నేను మంచిగా పిండి వంటలు చేపించుకొని మా మమ్మీతో లడ్డూలు చేపించుకుంటా, మా మమ్మీతో స్వీట్స్ చేపించుకుంటా, నేను కేక్స్ కొనుక్కుంటా, నేను సెలబ్రేట్ చేసుకుంటా, నేను కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటా అని చాలామంది వాళ్ళకు వాళ్ళే ఆ మేలు పొందాలని చూస్తుంటారు. కానీ కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారి వైపు చూస్తూ వారి హృదయాల్లో సంతోషాన్ని నింపుతూ, ఆకలేస్తుంది కానీ అన్నం దొరకని పరిస్థితిలో ఉన్నవారికి మనం ఫుడ్ పెట్టడం ద్వారా, సరైన బట్టలు లేని వారికి మంచి బట్టలు ఇవ్వడం ద్వారా వారి హృదయాల్లో సంతోషాన్ని నింపిన వారం అవుతాం కదా. ఇప్పటి వరకు మనం చూసాం కదా, 4 క్యాండిల్స్ సుధీర్ అన్న తెచ్చుకున్నాడు కానీ ఎన్ని క్యాండిల్స్ వెలగలేదు? 3 క్యాండిల్స్ వెలగలేదు, ఒకే క్యాండిల్ వెలిగింది సాకులు చెప్పకుండా. అలాగే మనం కూడా ప్రభు కోసం వెలగాలి. అంతేకాదు పిల్లలు, స్టార్ గురించి మనం నేర్చుకున్నాం కదా, షైనింగ్ స్టార్, గైడింగ్ స్టార్, నో సెల్ఫ్ గ్లోరీ. అంత మాత్రమే కాదు, జాయ్ తీసుకొచ్చిన స్టార్, ఇతరుల హృదయాల్లో గొప్ప సంతోషాన్ని నింపిన స్టార్. అలాగే మనం కూడా ఆకాశంలో ప్రకాశించిన యేసయ్య నక్షత్రం వలె నీవు నేను ఈ భూమి మీద ప్రభు కొరకు ప్రకాశించే నక్షత్రాలాగా ఉండాలని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం చిల్డ్రన్. అలాగే నన్ను కూడా స్టార్ లాగా చేయి ప్రభు అని ప్రేయర్ చేసుకుందామా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. మేము కూడా 4వ క్యాండిల్ లాగా సాకులు చెప్పకుండా నీ కొరకు వెలిగే కృప మాకు దయచేయండి. ఆకాశంలో నీ కొరకు ప్రకాశించిన నక్షత్రం ఎంత ప్రత్యేకంగా జీవించిందో, అలాగే ఎంతో మందిని యేసయ్య దగ్గరకు నడిపించిందో, మేము కూడా ఈ లోకంలో ఉన్న అనేక మందిని నీ వైపు తిప్పుతూ నీ ప్రేమను చూపిస్తూ వారి హృదయాల్లో నీ సంతోషాన్ని నింపేవారుగా మమ్మల్ని అందరినీ ఉండునట్లుగా సహాయం చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ బస్ నేర్చుకుందామా? డానియేల్ 12:3. దానియేలు 12:3. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరు. మరోసారి నేర్చుకుందామా? దానియేలు 12:3. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పెదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. డానియేల్ 12:3. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. సుధీర్ అన్న తెచ్చుకున్న క్యాండిల్స్లో ఎన్ని క్యాండిల్స్ సాకులు చెప్పి తప్పించుకున్నాయి? సుధీర్ అన్న 4వ క్యాండిల్ని పిలిచినప్పుడు 4వ క్యాండిల్ ఏమని చెప్పింది? తూర్పు దేశములో ఉన్న జ్ఞానులను యేసయ్య యొద్దకు నడిపించింది ఎవరు? మనము కూడా నక్షత్రంలా ప్రకాశిస్తూ మన లైఫ్ ద్వారా ఎవరిని చూపించాలి? క్యాండిల్స్ను తయారు చేసిన వ్యక్తి వాటిని ఎందుకు తయారు చేశాడు? దేవుడు కూడా మనలను ఎందుకు తయారు చేశాడు?